Hi children, good morning. How are you children? ఎలా ఉన్నారు అందరూ? ఎవరి ఇంట్లో వారు బాగానే ఉన్నారు కదా children? Yes. So children ఈ రోజు నేను book number 4. Yes children, book number 4 తెలుగు వాచకం నుంచి నేను మీకు లెసన్ చెప్తాను children. తీయండి book number 4. So children already మనము 15th లెసన్ లేఖలో నోట్స్ కంప్లీట్ చేసుకున్నాము కదా children? So ఈ రోజు నేను మీకు 16th lesson computer. Yes children, 16th lesson computer గురించి నేను మీకు చెప్తాను ఏంటో చూద్దాం children. Computer lesson. So lesson number 16. Computer. So computer గురించి ఏంటో చదువుకుందాం children. ఆధునిక యుగంలో మనం ఉపయోగిస్తున్నాం కంప్యూటర్లు. ఎస్ చిల్డ్రన్, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కదా చిల్డ్రన్. కంప్యూటర్ ఎలక్ట్రానిక్ రంగంలో మానవుడు సాధించిన అద్భుతమైన విజయాన్ని నిదర్శనం. ఎస్ చిల్డ్రన్, ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి మానవులు సాధించిన ఏంటి చిల్డ్రన్? ఒకటి కంప్యూటర్ కూడా ఎలక్ట్రానిక్ కదా చిల్డ్రన్. సో మన సైంటిస్టులు మన సైంటిస్టులు ఏమి కంప్యూటర్ని కూడా సాధించినారు. సో శాస్త్రవేత్తలు నిపుణులు శాస్త్ర సాంకేతిక రక్షణ విద్య రంగంలో పరిశోధనలకు ప్రగతిని త్వరగా సాధించడానికి కంప్యూటర్లు ఉపయోగిస్తారు. ఎస్ఎల్ఎన్ శాస్త్రవేత్తలు నిపుణులుగా శాస్త్ర సాంకేతిక రక్షణ విద్యలో దేనికైనా చూడండి కంప్యూటర్ మనకి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది చూడండి ఈ కాలంలో. సో దానికి త్వరగా సాధించడానికి కంప్యూటర్ ఉపయోగిస్తారు. సో కంప్యూటర్ చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి ఇప్పుడు కంప్యూటర్ మనం చాలా ఇంపార్టెంట్గా యూజ్ చేస్తాం కదా చిల్డ్రన్. సో కాలాన్ని శ్రమను ఆది చేసి దైనందిన జీవితంలో చేరిగా జాప్యాన్ని నివారించడానికి అన్ని రంగంలో వృత్తులు వారు వీటిపై ఆశిస్తున్నారు. కంప్యూట్ ఎస్ చిల్డ్రన్. ఫస్ట్ మన జపాన్ వాళ్ళు ఏం చేశారు? కంప్యూటర్ని కనుక్కున్నారు. సో కనుక్కున్న తర్వాత జాప్యాన్ని నివారించడానికి అన్ని రంగంలో వృత్తులు వారు వీటిని ఆశిస్తున్నారు. కంప్యూటర్ అనే పదం నుండి కంప్యూటర్ అనే పేరు వచ్చింది. ఫస్ట్ కంప్యూటర్ అని పేరు పెట్టారు చిల్డ్రన్ కంప్యూటర్కి. సో నెక్స్ట్ కంప్లీట్గా కంప్యూటర్ అని పేరు పెట్టేశారు. ఫస్ట్ కంప్యూటర్ అని పెట్టిన తర్వాత సో అది ఆ పేరు సెట్ కాలేదు. సో తర్వాత వాళ్ళు ఏం చేశారు? కంప్యూటర్ అని పేరు పెట్టారు. సో ఆధునిక కాలంలో నిత్య జీవితులంతా ప్రతి పనికి కంప్యూటర్ మీద ఆధారపడుతున్నాం ప్రతి ఒక్కరూ చిల్డ్రన్ కదా. ఆధునిక కాలంలో ముందు వచ్చే కాలంలో ఏంటి చిల్డ్రన్? ఇప్పుడు కూడా మనం ప్రతి పని కంప్యూటర్లోనే చేస్తున్నాము కదా చిల్డ్రన్. దుకాణము, హోటల్ మొదలైన ప్రదేశాలలో బిల్లులు తయారు చేయడానికి, రైలు, బస్సు టికెట్లు రిజర్వేషన్ కోసం, ఆసుపత్రులు, విద్యార్థులు, బ్యాంకులు తమ కార్యకలాపాలు కూడా కంప్యూటర్లో ఉపయోగిస్తున్నాయి. ఎస్ చిల్డ్రన్, ఇప్పట్లో ఈ కాలంలో చిల్డ్రన్ ప్రతి ఒక్క పని మనం కంప్యూటర్లో చేస్తున్నాము. ప్రతి హోటల్స్లో, ప్రతి స్కూల్స్లో, హాస్పిటల్లో బస్సెస్ రిజర్వేషన్ చేయడానికి, టికెట్స్ రిజర్వేషన్ చేయడానికి, సో బ్యాంక్లో ప్రతి దాంట్లో మనం కంప్యూటర్ యూజ్ చేస్తాం కదా చిల్డ్రన్. సో మనం కూడా ఆన్లైన్ చూడడానికి చాలా మంది కంప్యూటర్లో ఆన్లైన్ క్లాసెస్ కూడా వింటున్నారు. సో ప్రభుత్వం, ప్రైవేట్ కార్యంలో వేతనాలు తయారు నుంచి అతి రహస్యంగా సమాచారం భద్రపరచడం వరకు కంప్యూటర్ ఉపయోగిస్తారు. ఎస్ చిల్డ్రన్. సో మనకి ఇప్పుడు శాలరీ కూడా కావాలా? ఇప్పుడు ఆఫీసులో శాలరీ కూడా కావాలంటే వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకొని కంప్యూటర్ నుంచి మనం గూగుల్ పే, ఫోన్పే అన్నీ సిస్టమేటిక్గా చేస్తున్నాము. ఒక మాట చెప్పాలంటే నేడు కంప్యూటర్ సేవని వినియోగించడం రంగం లేదన్నమే అతిశక్తి కాదు. ప్రస్తుతం యాత్ర రంగంలో ఈ కంప్యూటర్ అనుహమనం వ్యూహాల వాణి తెచ్చాయి. ఎస్ చిల్డ్రన్, కంప్యూటర్ ఏంటి చిల్డ్రన్? వినియోగించుకొని
రాగం లేదనని అతిశక్తి కాదు. సో ఇది ఏ పని రాదు అని కాదు చిల్డ్రన్, మనం ఏం పని చేసినా ఆ పని చూపిస్తుంది మనకి కంప్యూటర్లో కదా చిల్డ్రన్. సో మొదటి కంప్యూటర్ అమెరికాలోని ఫెన్సిస్ లెవెన్యూ విశ్వవిద్యాలయంలో 1946 సంవత్సరం తయారైంది. ఫస్ట్ కంప్యూటర్ ఎక్కడ తయారైంది చిల్డ్రన్? అమెరికాలో ఫెనిస్ లెవెన్యూ విశ్వవిద్యాలయం ఒక స్కూల్లో చిల్డ్రన్ 1946లో కంప్యూటర్ తయారైంది ఫస్ట్. దాని పేరు ENIAC ఎలక్ట్రానిక్స్ న్యూమెరికల్ ఇంటిగ్రేటర్. ఫస్ట్ దానికి ఏం పేరు పెట్టారు చిల్డ్రన్? తయారైంది దాని పేరు ఎలక్ట్రానిక్ సమెరికల్ ఇంటిగ్రేటర్ అని పేరు పెట్టారు. దీని బరువు 30 మెట్రిక్ టన్నులు. ఎంత చిల్డ్రన్? 30 మెట్రిక్ టన్నులు అంత బరువు ఉంటుంది చిల్డ్రన్. ఇది 140 చమి స్థలాన్ని ఆక్రమించడానికి పరిమాణం ఉంటుంది. సో 140 కిలోమీటర్ వరకు దీనికి ఆక్రమించవచ్చు ప్లస్ అన్ని చెప్తుంది. ఇందులో 18,000 వాల్యూలు ఉంటాయి. ఎన్ని చిల్డ్రన్? 18,000 వాల్యూలు ఉంటాయి. కానీ ఈనాడు మనకు అందుబాటులో ఉండే కంప్యూటర్లు వచ్చాయి. సో మనకి ఇప్పుడు అవసరం ఉన్న కంప్యూటర్లు కూడా వచ్చాయి. అవన్నీ ఎంతో శక్తి సామర్థ్యాలు కలవి. సో అవి ఇప్పట్లో ఉన్న కంప్యూటర్లో చాలా పవర్ కదా చిల్డ్రన్. సో ఇంటర్నెట్ ఎంత ఫాస్ట్ ఉంటే అంత మనకి పవర్ పని ఫాస్ట్గా అయిపోతుంది. 1945లో ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ను వాక్యూమ్ ట్యూబ్స్లో ఉపయోగించి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ను తయారు చేశారు. ఎస్ చిల్డ్రన్, 1945లో ఎప్పుడో చిల్డ్రన్? 1945లో ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ను వాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగించారు. సో ఎలక్ట్రానిక్ కంప్యూటర్ని తయారు చేశారు 1951. 1945 నుంచి 1951 వరకు వచ్చిన కంప్యూటర్ మొదటి తరానికి చెందినవి. సో 1951లో ట్రాన్సిస్టర్లను ఉపయోగించి కంప్యూటర్ను తయారు చేశారు. ఎప్పుడు చిల్డ్రన్? 1951లో ట్రాన్సిస్టర్లను ఉపయోగించి కంప్యూటర్ తయారు చేశారు. ఇవి రెండో తరానికి సంబంధించినవి. ఇవి ఎన్ని చిల్డ్రన్? రెండో తరాలు ఉంటాయి కదా చిల్డ్రన్, దానికి సంబంధించి 1951-60 సంవత్సరాల మధ్య కాలంలో ఇంటిగ్రేటర్ సర్క్యూట్లను వాటి కంప్యూటర్లు తయారు చేశారు. 1951 నుండి 60 వరకు చిల్డ్రన్ మధ్యలో ఇంటిగ్రేటర్ అని సర్క్యూట్ నుండి కంప్యూటర్ని తయారు చేశారు. ఇవి మూడో తరానికి సంబంధించినవి. ఎన్ని తరానికి సంబంధించిన చిల్డ్రన్? మూడో తరానికి సంబంధించి ఈ రకరకాల కంప్యూటర్లు ఎన్నో మార్పులు చేసుకుంటూ వస్తాయి. చిల్డ్రన్ వస్తున్నాయి, ఎన్నో ప్రిపేర్ చేసిన చిల్డ్రన్. ఫస్ట్ వన్ తరం, రెండో తరం, మూడో తరంగా సంవత్సరాలుగా కేర్ చేశారు చిల్డ్రన్. సో చూడండి కింద పిక్చర్స్ ఇచ్చారు చిల్డ్రన్, 3 పిక్చర్లు. ఫస్ట్ వన్ ఏమో ENIAC న్యూమెరికల్ ఇంటిగ్రేటర్. ఫస్ట్ వన్ మొదటి తరం కంప్యూటర్ ట్రాన్సిస్టర్లు. చూడండి చిల్డ్రన్ 3 ఉన్నాయి చూడండి ఇక్కడ కంప్యూటర్స్ పిక్చర్లు చూడండి. ఎస్. సో చిల్డ్రన్ నెక్స్ట్ ప్రస్తుతం తయారవుతున్న కంప్యూటర్ ముందు వాటికన్నా శక్తివంతుగాని. ఇప్పట్లో ఉన్న కంప్యూటర్ ముందు వాటి దాంట్లో చాలా పవర్ఫుల్ చిల్డ్రన్, అత్యంత వేగంగాను పనిచేస్తున్నాయి, చాలా పవర్గా పనిచేస్తాయి. కంప్యూటర్ను ప్రజలకు ముందు బాటలోనికి తెచ్చి దాని ప్రయోజనాలకు జనానికి అందించిన ఘనత చార్లెస్ బేబెజెది. ఈ ఆయనకి కంప్యూటర్ పిత అని అంటారు. ఎస్ చిల్డ్రన్, ఈ కంప్యూటర్ని కనుక్కున్న వారు ఎవరు చిల్డ్రన్? చార్లెస్ బేబెజెది. ఎవరు చిల్డ్రన్? చార్లెస్ బేబెజెది. సో ఈయనకి కంప్యూటర్ పిత, కంప్యూటర్ ఫాదర్ అని అంటారు. ఈయన పేరు ఏంటి చిల్డ్రన్? చార్లెస్ బేబెజెది. కంప్యూటర్లో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అనే 2 విభాగాలు ఉంటాయి. కంప్యూటర్లో 2 భాగాలు ఉంటాయి చిల్డ్రన్, విభాగాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఏమో హార్డ్వేర్,
ఇంకొకటి ఏమో సాఫ్ట్వేర్, రెండు విభాగాలు ఉంటాయి. కంప్యూటర్ భౌతిక రూపాన్ని గురించి చెప్పేది హార్డ్వేర్. ఎస్ చిల్డ్రన్, కంప్యూటర్ భౌతిక రూపాన్ని తెలిపేది ఏంటి చిల్డ్రన్? హార్డ్వేర్. మనం కనిపించేది అంటే మన మానిటర్, సిపియు, కీబోర్డ్, మౌస్, ప్రింటర్ మొదలైనవి హార్డ్వేర్. ఎస్ చిల్డ్రన్, చూడండి చూడండి ఇక్కడ పిక్చర్ చూడండి, కంప్యూటర్ పిక్చర్. ఎస్ చిల్డ్రన్, సో ఇక్కడ యూనిటర్, మౌస్, కీబోర్డ్, కంప్యూటర్, సిపియు ఇవన్నీ ఏంటి చిల్డ్రన్? ఎస్, ఇవన్నీ ప్రింటర్ మొదలైనవి హార్డ్వేర్. కంప్యూటర్ స్వతంత్రంగా పని చేయలేదు. సో ఓన్గా కంప్యూటర్ ఓన్గా పని చేయదు చిల్డ్రన్. మనం టైపింగ్ చేసి మనం చేస్తేనే కంప్యూటర్ పని చేస్తుంది. దానికి మనమే సూచనలు అందించాలి. జస్ట్ మనమే దానికి కంప్యూటర్కి ఆర్డర్ చేయాలి. సో మనకి ఏం అవసరం ఉంటుంది అది టైప్ చేస్తే అది ఈజీగా వచ్చేస్తుంది. సో నియమిత విధానం ద్వారా సూచిస్తే అది మనకు అవసరమైన సమాచారాన్ని, లక్షణాన్ని ఇస్తుంది. ఎస్ చిల్డ్రన్, సో మన కంప్యూటర్ మీద ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా న్యూస్ వినాలి ఉందని చెప్పండి, 2020లో ఏదైనా న్యూస్ ఉంది, ఆ న్యూస్ని మనం టైపింగ్ చేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది. సో కంప్యూటర్ ఓన్గా పని చేయదు, మనం సూచిస్తేనే కంప్యూటర్ పని చేస్తుంది. ఓకే చిల్డ్రన్, సో ఇలాంటి సూచన సంపిటిని సాఫ్ట్వేర్ అని అంటారు. సో మనం ఏదైనా టైపింగ్ చేసి అది వచ్చే వరకు దాన్ని సాఫ్ట్వేర్ అని అంటారు. దీని ద్వారా కంప్యూటర్లను పలు రకాల ప్రయోజనాలకు విలువ ఉపయోగించుకోవచ్చు. సో మనం ఏం చేయాలి చిల్డ్రన్? కంప్యూటర్కు పలు రకాల ప్రయోజనాలకు ఏదైనా అవసరం ఉంటే మనం దానికి యూస్ చేసుకోవచ్చు. కంప్యూటర్ 3 ముఖ్యమైన విభాగాల ద్వారా పని చేస్తుంది. కంప్యూటర్ ఎన్ని చిల్డ్రన్? 3 పార్ట్స్లో పని చేస్తుంది. ఇన్పుట్ డివైస్, కీబోర్డ్, సెంటర్ ప్రాసెసింగ్ యూనిట్, సిపియు, అవుట్పుట్ డివైస్, యూనిటర్. ఇవి 3 పార్ట్స్లో కంప్యూటర్ చాలా పని చేస్తుంది. మనకు ఏమి కావాలో దానిని ఇన్పుట్ డివైస్ ద్వారా కంప్యూటర్లకి అందిస్తుంది. మనకి ఏం కావాలో చిల్డ్రన్ అది ఇన్పుట్ డివైస్లోకి ద్వారా కంప్యూటర్ అందిస్తుంది. ఇన్పుట్ డివైస్ ద్వారా విషయాన్ని సెంట్రల్ ప్రాసెసింగ్గా యూనిట్ గ్రహిస్తుంది. సో ఇన్పుట్ డివైస్ ద్వారా చిల్డ్రన్ విషయం సెంట్రల్ ప్రాసెసింగ్గా యూనిట్ గ్రహిస్తుంది. సో దీనిని మైక్రో ప్రాసెసర్ అని కూడా అంటారు. ఏమంటారు చిల్డ్రన్? మైక్రో ప్రాసెసర్ కూడా అంటారు. దీని శక్తి సామర్థ్యత పైన కంప్యూటర్ సామర్థ్యాల ఆధారపడి ఉంది. సో దీని శక్తి ఎవరి మీద పడి ఉంది చిల్డ్రన్? పైన కంప్యూటర్ సామర్థ్యాల ఆధారపడి ఉంది. ఇందులో చిప్ అని చిన్న పరికరం ఉంటుంది. చిప్ అని ఒక చిన్న పరికరం ఉంటుంది చిల్డ్రన్. దీన్ని సాయంతో మనం అడిగిన దానికి సమాధానం లేక ఫలితాన్ని కంప్యూటర్ అవుట్పుట్ డివైస్ ద్వారా మనకు అందిస్తుంది. ఆ చిప్ ద్వారా చిల్డ్రన్ మనకి ఏం క్వశ్చన్ వేసినా, మనం ఏం క్వశ్చన్ టైప్ చేసినా దానివల్ల మనకి ఆన్సర్ కంప్యూటర్లో కనిపిస్తుంది ప్లస్ చూపిస్తుంది. ఓకే చిల్డ్రన్, సో నెక్స్ట్ చూడండి ఏముందో. ఎస్, సో చిల్డ్రన్ నెక్స్ట్ కంప్యూటర్ ఎలా పని చేయాలో సూచించి సమాచారం సాఫ్ట్వేర్ ముందు సాఫ్ట్వేర్ను మనం కంప్యూటర్కి అందించాలి. సో కంప్యూటర్ మనకి ఏం పని చేయాలో సూచించి సమాచారం సాఫ్ట్వేర్ ముందు మనం కంప్యూటర్లకు అందించాలి. ఎస్ చిల్డ్రన్, సో కంప్యూటర్ దానిని భద్రపరించి మనకు అవసరమైన సందర్భాలకు కావాల్సిన విధంగా విశేషించి చెబుతుంది. సో మనకి కంప్యూటర్ ఏం చేయాలి? మనకి ఏం కావాలో ఏం అవసరం ఉంటుంది అది సందర్భంలో కావాల్సిన విశేషించి చూపిస్తుంది చిల్డ్రన్. కంప్యూటర్ పనితీరున ఎప్పటికప్పుడు మెరుగుపరచలేంది. మనిషి మనకున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని కంప్యూటర్ సమాధానంగా పొందించుకోవాలి. సో మనకి ఈ కాలంలో ఏంటి చిల్డ్రన్? కంప్యూటర్ చాలా చాలా అవసరం. ప్రతి దానికి చిల్డ్రన్ ఇప్పుడు కంప్యూటర్ చాలా అవసరం అయిపోయింది కదా చిల్డ్రన్. బస్ టికెట్స్ కానీ, ఏదైనా బుకింగ్ చేయడానికి, హోటల్లో బిల్స్ కానీ,
స్కూల్లో బిల్ కానీ పిల్లలకి చూపించడం స్కూల్స్లో, సో హాస్పిటల్స్లో బిల్స్ కానీ ప్రతి దానికి కంప్యూటర్ చాలా ఇంపార్టెన్స్ అయిపోయింది కదా చిల్డ్రన్. మీ ఇంట్లో ఉందా చిల్డ్రన్ కంప్యూటర్? ఉంటే ఒకసారి చూడండి చిల్డ్రన్ ఆ కంప్యూటర్ గురించి ఏంటో ఏమో చూడండి చిల్డ్రన్. ఇక్కడ పిక్చర్ ఉంది కంప్యూటర్ది చూడండి. సో ఇది ఏమో యూనిటర్ చిల్డ్రన్, ఇది ఏమో మానిటర్. ఎస్ ఇది మానిటర్. సో ఇది మౌస్, మౌస్ చిల్డ్రన్. ఓకే, సో ఇది ఏంటి చిల్డ్రన్? కీబోర్డ్. ఇది ఏంటి చిల్డ్రన్? కీబోర్డ్. కీబోర్డ్. ఓకే చిల్డ్రన్. సో ఇక్కడ ఇది ఏంటి చిల్డ్రన్? సిపియు. సో ఇది సిపియు చిల్డ్రన్. ఇది మొత్తం ఏంటి చిల్డ్రన్? కంప్యూటర్. ఎస్ చిల్డ్రన్, ఇది కంప్యూటర్. ఇది మానిటర్, మానిటర్, మౌస్, కీబోర్డ్ ప్లస్ సిపియు. అర్థమవుతుందా చిల్డ్రన్? కంప్యూటర్. సో చిల్డ్రన్ మీ కంప్యూటర్ లెసన్ ఫినిష్ అయిపోయింది. సో క్లాస్ వర్క్ ఓపెన్ చేయండి. నేను పదాలు అర్థాలు రాపిస్తాను, నీట్గా క్లాస్ వర్క్ లో రాసుకోండి చిల్డ్రన్. ఫస్ట్ మీరు మీ లెసన్ పేరు రాయండి, కంప్యూటర్ అని, లెసన్ 16 అని కంప్యూటర్ లెసన్ హెడ్డింగ్ రాసుకోండి చిల్డ్రన్. సో తర్వాత నేను మీకు పదాలు అర్థాలు రాపిస్తాను. పదాలు అర్థాలు. ఓకే చిల్డ్రన్. ఫస్ట్ వన్ కంప్యూటర్. సో గణనయంత్రం. సెకండ్ వన్ పరిమాణం, ఆకారం. థర్డ్ వన్ ఆక్రమించు, సొంతం చేసుకొని. ఫోర్త్ వన్ అనుబంధంగా, సో కలిసి ఉన్న. yes children. So fifth one సామర్థ్యం, సో శక్తి. రాసుకోండి చిల్డ్రన్ నీట్గా. ఫస్ట్ వన్ కంప్యూటర్, గణన యంత్రం. yes children, గణన యంత్రం. సెకండ్ వన్ పరిమళం, ఆకారం. థర్డ్ వన్ ఆక్రమించు, సొంతం చేసుకొని. ఫోర్త్ వన్ అనుబంధంగా, అనుబంధంగా, సో కలిసి ఉన్న. ఫిఫ్త్ వన్ సామర్థ్యం, శక్తి. నీట్గా రాసుకోండి చిల్డ్రన్.
ఫస్ట్ వన్ కంప్యూటర్ గణన యంత్రం. సెకండ్ వన్ పరిమళం ఆకారం. థర్డ్ వన్ ఆక్రమించు సొంతం చేసుకొని. ఫోర్త్ వన్ అనుబాధంగా కలిసి ఉన్న. ఫిఫ్త్ వన్ సామర్థ్యం శక్తి. ఫినిష్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ చూడండి, ఈ క్రింద ప్రశ్నలకు ఒకటి లేదా రెండు వాక్యాల్లో జవాబులు రాయండి. కంప్యూటర్ను ఎక్కడ ఉపయోగిస్తారు? మొదటి తరానికి సంబంధించిన కంప్యూటర్లో ఎలా తయారు చేశారు? కంప్యూటర్ పిత అని ఎవరిని ఎవరిని అంటారు చిల్డ్రన్? కంప్యూటర్ పిత ఏంటి చిల్డ్రన్? కంప్యూటర్ పిత ఎవరు? చార్లెస్ బాబేజ్ కదా చిల్డ్రన్. కంప్యూటర్ పిత ఎవరు? చార్లెస్ బాబేజ్. సో కంప్యూటర్ భౌతిక రూపాన్ని గురించి చెప్పేది ఏది? కంప్యూటర్లోని ప్రధానమైన 3 విభాగాలు ఏవి? సాఫ్ట్వేర్ అనగానేమి? సో సెకండ్ బిట్, క్రింది ప్రశ్నలకు 4 లేక 5 వాక్యాల జవాబులు రాయండి. కంప్యూటర్ వల్ల ఉపయోగాలు ఏమిటి? హార్డ్వేర్ అనగానేమి? థర్డ్ వన్ ఎనియాక్ను ఎవరు తయారు చేశారు? ఫోర్త్ వన్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏం చేస్తుంది? సో చిల్డ్రన్ ఇవి 2 బిట్స్. సెకండ్ బిట్, థర్డ్ బిట్, 2 లేక 3 వాక్యాల జవాబులు, 4 లేక 5 వాక్యాల జవాబులు మేడం మీకు మెయిల్ పంపిస్తారు. దాంట్లో నుంచి మీరు చూసి క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి చిల్డ్రన్. నోట్స్ రాయాలా? ఓకే చిల్డ్రన్. సో నెక్స్ట్ చూడండి, క్రింది ఖాళీలను పూరించండి. నేను రాపిస్తాను చిల్డ్రన్, మీరు ఫస్ట్ టెక్స్ట్ బుక్లో రాసుకోండి. క్రింది ఖాళీలను పూరించండి. ఎస్. సో ఫస్ట్ వన్, కంప్యూటర్ అనే పదం నుండి అనే పేరు వచ్చింది. ఏంటి చిల్డ్రన్? కంప్యూటర్ అనే పదం నుంచి డాష్ పేరు వచ్చింది. ఏం పేరు వచ్చింది చిల్డ్రన్? కంప్యూటర్ అనే పదంలో నుంచి డాష్ అనే పేరు వచ్చింది. కంప్యూటర్. yes children, కంప్యూటర్. సెకండ్ బిట్, ప్రస్తుతం మదనంలో ఈ డాష్ అనూహ్యమైన విప్లవమై తెచ్చాయి. ఏమని తెచ్చాయి చిల్డ్రన్? సో yes children, కంప్యూటర్లు. థర్డ్ వన్, 1951 వరకు వచ్చిన కంప్యూటర్ డాష్ తరానికి చెందినది. మొదటి. ఫోర్త్ వన్, కంప్యూటర్ పిత ఎవరు చిల్డ్రన్? చార్లెస్ బాబేజ్. కంప్యూటర్ పిత. yes. ఫిఫ్త్ వన్, కంప్యూటర్ 3 ముఖ్యమైన ధరలో పనిచేస్తుంది. ఏంటి చిల్డ్రన్? విభాగాలు. 3 విభాగాల్లో పని చేస్తుంది. సో సిక్స్త్ వన్, మనకు ఉన్న అవసరాల దృష్టి ఉంచుకొని డాష్ సామర్థ్యాన్ని పొందించుకోవాలి. ఏంటి చిల్డ్రన్? సిక్స్త్ వన్, yes, కంప్యూటర్.
సెవెంత్ వన్ ముందు సాఫ్ట్వేర్ మనము డాష్ కు అందించాలి. సో సెవెంత్ వన్ కూడా కంప్యూటర్ చిల్డ్రన్. సిక్స్త్ వన్ కంప్యూటర్ అండ్ సెవెంత్ వన్ ఆల్సో కంప్యూటర్. ఎయిత్ వన్ అవసరమైన సందర్భాల్లోని కావాల్సిన విధంగా చెబుతుంది. ఏంటి చిల్డ్రన్? విశ్లేషించి. ఎస్ చిల్డ్రన్ రాసుకోండి. నీట్గా టెక్స్ట్ బుక్ రాసుకున్న తర్వాత మీ క్లాస్ వర్క్ కూడా కంప్లీట్ చేయాలా చిల్డ్రన్? సో ఫస్ట్ వన్ కంప్యూటర్ అనే పదం నుండి డాష్, కంప్యూట్ అనే పదంలో నుండి డాష్ అనే పేరు వచ్చింది, కంప్యూటర్ అనే పేరు వచ్చింది. సెకండ్ వన్ ప్రస్తుతం ముద్ర రంగంలో ఈ డాష్ అనూహ్యమైన విప్లవాన్ని తెచ్చాయి, కంప్యూటర్లని అనూహ్యమైన విప్లవాన్ని తెచ్చాయి. సో నెక్స్ట్ 1951 వరకు వచ్చిన కంప్యూటర్లు డాష్ తరానికి చెందినవి. సో మొదటి తరానికి చెందినది. కంప్యూటర్ పిత ఎవరు చిల్డ్రన్? కంప్యూటర్ పిత చార్లెస్ బాబేజ్. సో కంప్యూటర్ మూడు ముఖ్యమైన ద్వారాలు పని చేస్తుంది. ఏంటి చిల్డ్రన్? మూడు విభాగాల ద్వారా పని చేస్తుంది. మనకు అవసరమైన దృష్టి ఉంచుకొని సమర్థానికి పొందించుకోవాలి కంప్యూటర్. సో ముందు సాఫ్ట్వేర్ వరకు మనకు అందించాలి కంప్యూటర్. సిక్స్త్ వన్ అండ్ సెవెంత్ వన్ కంప్యూటర్ చిల్డ్రన్. డోంట్ బి కన్ఫ్యూజ్. ఓకే, సిక్స్త్ వన్ ఆన్సర్ కంప్యూటర్, సెవెంత్ వన్ ఆల్సో ఆన్సర్ కంప్యూటర్ చిల్డ్రన్. ఎయిత్ వన్ అవసరమైన సందర్భాల్లో కావాల్సిన విధంగా డాష్ చూపుతుంది, విశ్లేషించి. ఎస్ చిల్డ్రన్ రాసుకోండి నీట్గా. నీట్గా రాసుకోండి చిల్డ్రన్. చదువుకుంటా రాయండి. నీట్గా రాయండి. ఫస్ట్ టెక్స్ట్ బుక్లో రాయండి, తర్వాత టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసిన తర్వాత మీ క్లాస్ వర్క్ నోట్స్ కూడా కంప్లీట్ చేయాలి చిల్డ్రన్. ఫినిష్. సో చిల్డ్రన్ ఈరోజు మనం కంప్యూటర్ లెసన్ చదువుకున్నాము. సో మీనింగ్స్ నేర్చుకున్నాము. మీరు రాయాల చిల్డ్రన్ క్వశ్చన్ ఆన్సర్స్. సో నేను మీకు మీనింగ్స్ కూడా రాపించాను కదా చిల్డ్రన్. సో ఒక్కసారి నాతో పాటు పదాలు వదలు రిపీట్ చేయండి. కంప్యూటర్ గణన యంత్రం, పరిమాణం, ఆకారం, ఆక్రమించు, సొంతం చేసుకొని, అనుబంధంగా కలిసి ఉన్న, సమాధయం, శక్తి. ఓకే చిల్డ్రన్. సో నేను ఇప్పుడు మీకు హోంవర్క్ ఇస్తాను. సాక్షి మీరు మీ క్లాస్ బుక్ కార్నర్లో రాసుకోండి చిల్డ్రన్. సో సాక్షి లెసన్ నెంబర్ 16 పదాలు అర్థాలు. హోంవర్క్ 2 times చిల్డ్రన్. ఇంకా డ్రాయింగ్ చేయండి చిల్డ్రన్. కంప్యూటర్ డ్రాయింగ్ ఏంటి? కంప్యూటర్ కూడా నీట్గా డ్రాయింగ్ చేయండి, కలర్ చేయండి చిల్డ్రన్. అర్థమవుతుంది కదా? లెసన్ నెంబర్ 16లో పదాలు అర్థాలు, హోంవర్క్ 2 times అండ్ లెర్న్. ఇంకా కంప్యూటర్ కూడా డ్రాయింగ్ చేయండి చిల్డ్రన్. ఓకే, అర్థమైంది కదా? నీట్గా డ్రాయింగ్ చేసేసి దాన్ని కలర్ ఫిల్ చేయండి చిల్డ్రన్. నీట్గా ఉంటుంది. ఓకే, సో చిల్డ్రన్ మీరు కంప్యూటర్ డ్రాయింగ్ చేసుకున్న తర్వాత పదాలు అర్థాలు హోంవర్క్ చూడడం అయిపోయిన తర్వాత దాన్ని ఫోటో తీయండి చిల్డ్రన్. ఆ హోంవర్క్ది ఫోటో తీసేసి నాకు స్కూల్ ఈమెయిల్ ఐడికి సెండ్ చేయండి చిల్డ్రన్. ఓకే, నేను మీ కంప్యూటర్ డ్రాయింగ్ చూస్తాను, ప్లస్ మీ హోంవర్క్ కూడా చెక్ చేస్తాను చిల్డ్రన్. ఓకే, అర్థమైంది కదా?
సో చిల్డ్రన్ మనం ఏ క్లాస్లో కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.